అన్నామలై వాస్తవంగా భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఒక్కసారిగా పార్టీ పుంజుకుంది. 3-4% దగ్గర నుంచి ఏకంగా 11%, ఆ తర్వాత 17%, చెన్నై లాంటి చోట్లన 30%, 40% కూడా తీసుకొచ్చాడు. కానీ సీట్లు సాధించలేకపోయాడు. ఓట్లని సీట్లుగా మలుచుకోవడంలో సక్సెస్ కాలేదు. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు పర్సంటేజ్ తక్కువ ఉన్న సీట్లు వచ్చినాయి బికాజ్ ఆఫ్ కూటమి. అది లేక బీజేపీ నష్టపోయింది. బీజేపీతో పాటు ఏఐఏడీఎంకే బీజేపీని దూరం చేసుకున్నందుకు అది నష్టపోయింది, అధికారం దూరమైంది. అయితే జయలలితని గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను భారతీయ జనతా పార్టీతో దూరమైనటువంటి నేపథ్యంలో ఏఐఏడీఎంకే ఈ మధ్యన కేంద్ర పెద్దలు తమిళనాడులో ఎట్లయినా సరే బీజేపీతో అంటే తమకు అనుకూల కూటమి రావాలి, ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి రావాలని భావిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే చంద్రబాబు గారితో కాంప్రమైజ్ అయ్యారో అట్లాగే అక్కడ ఏఐఏడీఎంకేతో కాంప్రమైజ్ అయ్యారు. అందుకోసం ఇక్కడ సోమవీర్రాజుని ఎట్లా పక్కన పెట్టేశారో అక్కడ అట్లాగే అన్నామలైని పక్కన పెట్టారు. సోమవీర్రాజుకి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. అక్కడ అన్నామలైని ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకోబోతున్నారట.